బియ్యం ఇమ్మంటే ఇస్తలేరు. బావి నిండాలి, కాలువలు రావాలి. నీళ్లు లేవు సారు, కాలువ రాలే. కరెంటు లేకపోయినా బిల్లు బరబరా వస్తుంది. నీళ్ల కోసం గోసవుతుంది. మాకు భూమి లేదు, జాగలేదు. మా కష్టకాలం అర్థం చేసుకోవడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బాయి ఎండిపోయింది. చేను ఏసింది లేదు, కోసింది లేదు. వరంగల్ జిల్లా రైతులు, పేదలు ఎన్ని అవస్థలు పడుతున్నారో ఈ మాటల ద్వారా వైఎస్ తెలుసుకున్నారు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల మాదిరిగానే వరంగల్ జిల్లాలో సాగునీటికి, తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉంది. కరెంటు మోటార్లపై వ్యవసాయం చేసే రైతుల దీనావస్థ మరీ ఘోరం. అయితే వారి బాధలు, వ్యధలు తెలిసిన నాటి ప్రభుత్వం ఏమీ తెలియనట్టు వ్యవహరించింది. మధ్య తరహా నీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అదే తెలంగాణ రైతుకు శాపమైంది. పేరు నజ్మండి, గాంధీపురం. మాది ఒక 10 గ్రూపులకు 50 లక్షలు వచ్చినాయండి. ఆ డబ్బులతోని కొన్ని సమస్యలు, పిల్లలకు చదివించినందుకు ఉద్యోగాలు దొరకక కొంతమంది మెకానికులు నేర్చుకొని మాన్కోట్లో కొన్ని టైర్ల షాపులని, వెల్డింగ్ షాప్ అని, గ్యాస్ వెల్డింగ్ అని, ఇట్లాంటి వెల్డింగ్ షాపులలో కొద్దిగా దేవుని దయ వల్ల మన మహిళా పొదుపు వల్ల బ్యాంకు లింకేజ్ ఇవ్వటం వల్ల కొంత సాయం అవుతుంది. వడ్డీలు అనటం కొంచెం తగ్గించినాం. బయట వడ్డీలు తేయటం లేదు. మొగోళ్ళు మొత్తమే తేయటం లేదు. ఆడోళ్ళు పోవటం, తేయటం, ఆడోళ్ళే తీర్పటం. భర్తలు దేనిదైతే తీర్పటం లేదు, కానీ ఒక అప్పు తేవటం మాత్రం ఆడోళ్ళకు సమస్య మంచిగా దొరికింది. 10 మంది కలిస్తే మహిళలు పోయి అడిగితే లోన్లు, లింకేజ్ లోన్ తప్పకుండా వస్తుంది. కట్టడం, తేవటం మంచిగా జరుగుతుంది. వడ్డీలు తక్కువ కాబట్టి సమస్యలు అనటం లేకుండా అవుతుంది కొద్ది. నా పేరు సుజాత, మా మహబూబాద్ మండలం. మేము ఇట్లా గ్రామంలో శిక్షణాలు మహిళలకు అసలు అవగాహన, వాళ్ళకి శిక్షణాలు ఏ విధంగా చెప్పాలో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్షణాలు ఇచ్చి వాళ్ళకి పొదుపు గురించి, అలవాట్ల గురించి చెప్పేసి ఇట్లా వాళ్ళ ఇంట్లో ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉండే, అసలు వాళ్ళు ఇంట్లో ఎలాంటి జీవించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు సంఘాలుగా ఏర్పడి సంఘాల్లో బయట వడ్డీ తెచ్చుకోవడం కంటే ఈ సంఘాల ద్వారా రుణాలు తీసుకొని ఇప్పుడు మనం ఒకరు చేయలేని పని 10 మంది కలిసి కూడుకొని చేసినప్పుడు, ఒక మహిళను ఆదుకున్నప్పుడు ఆ మహిళ అభివృద్ధి పొందినని మన సంఘంలో ఆమె నిరూపిస్తుంది. తర్వాత మనం ఇచ్చే రుణాలు ఇప్పుడు మనకు బ్యాంకు నుండి లింకేజీలు వస్తున్నాయి. అవి బయట తెచ్చుకుంటే మనకు 3 రూపాయల వడ్డీతో వస్తుంది. అదే బ్యాంకుకి అయితే రూపాయి వడ్డీతో మనం తిరిగి చెల్లిస్తే అది మనకు 75% మనకు తిరిగి వస్తుంది మన సంఘానికి. అది పావుల వడ్డీ తిరిగి వస్తుంది మన సంఘానికి.